ఇక్కడే జీవించడం ఒక వరం అనే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కనీ విని ఎరుగని ఒక మహత్తర బీమా పథకానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువగా చేయాలనే సంకల్పంతో 2026 మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఖమ్మం జిల్లాలో విజయవంతంగా జరుగుతుంది. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పరిశుభ్రత, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డు సేఫ్టీ, సంక్షేమం, పిల్లల భద్రత, రైతు సంక్షేమం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం వంటి అంశాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న కార్డును అదనంగా నూతనంగా 59,448 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయటం ద్వారా 2,01,163 కుటుంబ సభ్యులు కొత్తగా ఉచితంగా రేషన్ పొందుతున్నారు. కొత్త కార్డులతో కలిపి జిల్లాలో మొత్తం 4,70,591 తెల్ల రేషన్ కార్డుల ద్వారా 13,30,285 మంది వినియోగదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న రకం బియ్యాన్ని 748 చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలోని 2,45,069 మంది లబ్ధిదారులకి 14,04,752 గ్యాస్ సిలిండర్లను 41 కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే అందజేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 10,000 కోట్ల రూపాయలను ఇప్పటికీ ఆదా చేశారు. మన జిల్లా చెందిన మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇప్పటి వరకు 303,55,00,000 రూపాయలని లబ్ధి పొందారు. గృహజ్యోతి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 53,09,000 పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మన ఖమ్మం జిల్లాలో ఈ పథకం కింద 2,50,204 మంది కుటుంబాలకు 236 కోట్ల